జనతా గ్యారేజ్లో కూడా కూల్ క్యారెక్టర్, మోహన్ లాల్ లాంటి నటులతో ఢీ కొట్టి నిలబడటం, వాళ్ళిద్దరి మధ్య చేసే సీన్స్ చూస్తే కనుక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఆ సినిమా బేసిక్గా ఫస్ట్ డే ఆడియన్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు కొంచెం. ఎన్టీఆర్ ఇంత సాఫ్ట్గా ఉన్నాడు, ఇంత సైలెంట్గా ఉన్నాడు, స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ లేడు అసలు సినిమాలో. మళ్ళీ యాక్చువల్ ఆడియన్స్ వచ్చిన తర్వాత చాలా గ్రిప్పింగ్ వెళ్ళింది మూవీ అది. సో అదే అంటే ఒక ఆర్టిస్టు కేవలం తన మీదే కథ నడవాలనుకోవడం అనేది స్వార్థం అవుతుంది. స్టార్ హీరోలు అని కూడా చాలా ఒకప్పుడు అంటే మళ్ళీ వెనక్కి వెళ్తున్నామేమో, మగాడని ఒక రాజశేఖర్ సినిమా ఉంటుంది, ఆయన ఇంటర్వ్యూల తర్వాత ఇంటర్వ్యూకి ముందు ఎంటర్ అవుతాడు సినిమాలో, సినిమా హిట్. అట్లా అమితాబ్ బచ్చన్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి కొన్ని, అరగంట 40 నిమిషాల తర్వాత హీరోలు ఎంటర్ అయిన సినిమాల సందర్భాలు మనకు చాలా ఉన్నాయి, ఈ మధ్య కాలంలో కూడా ఉన్నాయి. అంటే నీ కథను నమ్మినప్పుడు హీరోయిజం వైపు వెళ్ళాడు, కథలోనే హీరోయిజం ఉందనుకోండి ఎప్పుడు ఎంటర్ అయ్యామనేది మ్యాటర్ కాదు. అదే అంటే ఎన్టీఆర్గా ఆబ్వియస్గా పెద్ద స్టార్ కాబట్టి చూడగానే ఇంతసేపు కనపట్లేదు ఒక ఫీల్ ఫస్ట్ డే సెకండ్ డే మ్యాక్సిమం ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి కొంత ఇది ఉంటుంది. దెన్ ఒకసారి కథలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ క్యారెక్టరేషన్ ఇలాగే ఉంటుంది, ఇలాగే వెళ్తుంది అని చెప్పేసి మనకు టెంపర్లో వచ్చి జనతా గ్యారేజ్లో ఆ ఫైట్ ఉంటుంది కదా, మనకు రాజీవ్ కనకాలకు సంబంధించిన ఫైట్ ఇంత సెటిల్డ్గా స్టెబుల్గా ఉంటుంది, అందులోకి వెళ్ళిపోయాడు. అప్పుడు క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు తను, ఇది మోహన్ లాల్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి ఆయన హవా స్టార్ట్ అవుతుంది. నిజానికి కంపేర్ చేసుకుంటే జనతా గ్యారేజ్లో ఇంకొంచెం ఎక్కువ ఉండాల్సిందేమో అనిపించే కంటెంట్ కూడా ఉంది, కామెంట్స్ ఉన్నాయి వాస్తవానికి. సో అయితే జనాలు ఎక్కడ యాక్సెప్ట్ చేశారంటే కొరటాల శివ స్కూల్ అదే. సో ఇక్కడ కొరటాల శివ యాంగిల్లో నుంచి ఓకే ఇతని సినిమాలు ఇలాగే ఉంటాయి కాబట్టి దీన్ని ఇలాగే చూడాలి అనుకున్నాను. అందులో కూడా మంచి పాటలు ఉంటాయి, మంచి డ్యాన్స్ ఉంటుంది, నిత్యమైన సమంత అద్దరు పర్ఫార్మెన్స్, సమంత వెళ్ళిపోయేటప్పుడు పర్ఫార్మెన్స్ ఇవన్నీ అంటే మనకి ఎన్టీఆర్ సినిమాల్లో సీక్వెన్స్లు కొన్ని సీక్వెన్స్లు ఉంటాయి ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నట్టుగా, ఇంకెవరు దాన్ని మ్యాచ్ చేయలేడు, చేయాలంటే వాడు చాలా కాలం పట్టుద్ది అనే కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్లు ప్రతి సినిమాలో ఉంటాయి, ఫ్లాప్ సినిమాలో కూడా ఉంటాయి. సో ఇట్లా ఆ జనతా గ్యారేజ్ తర్వాత మనకి ఇంకా మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ అనుకుంది త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫస్ట్ అతడి సినిమా ఎంతో చేయాలి కథ, ఈయనకి చెప్తున్నాడు కథ అది ఇందాక చెప్పినట్టు కథ. అతడు టైంకి మనోడు ఫ్యాక్షను యాక్షను మాస్ రెగ్యులర్ రొట్ల కొట్టుడు సినిమాలతో ఉన్నాడు. ఈ క్యారెక్టర్ ఎంత కూల్గా ఉంది, నా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు, నా ఫ్యాన్స్ ఒప్పుకోరు, ఇందులో అసలు మాస్ ఎలిమెంట్స్ లేవు, మొత్తం ఫ్యామిలీ నేను చేయను అన్నాడు. అలాంటి ఎన్టీఆర్ బృందావనం లాంటి మా కంప్లీట్ ఫ్యామిలీ బ్యాక్ ఎందుకు మారాక తెలుస్తుంది. బృందావనం సినిమా ఎంత క్యూట్గా ఉంటాడు మనిషి, అంటే అప్పటిదాకా ఈయన హ్యాండ్సమ్ కాదు అనుకున్నారు చాలామంది. బృందావనంలో ఫస్ట్ టైం హ్యాండ్సమ్ కనపడడం, ఇద్దరు హీరోయిన్లు, ఒక మంచి ట్రాక్ ఇవన్నీ. సో అంటే నీకు కథను యాక్సెప్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదని అనుమానాల కంటే కూడా. సో త్రివిక్రమ్తో ఎప్పుడు సినిమా చేస్తాడా అని వెయిటింగ్. అరవింద సమేత కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి క్యారెక్టరైజేషన్ మీద, హీరోయిన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని. వచ్చినప్పటికీ సినిమా హిట్. సో ఇందులో కూడా ఇందా చెప్పినట్టు ఇందులో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి మనకి.